ఫ్రాన్స్ ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ ఫైటర్ జెట్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఎందుకు గాను ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్పై ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సంతకాలు చేశారు. జెలెన్స్కీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఈ డీల్ కుదిరింది. రష్యా చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటోంది ఉక్రెయిన్. ఉక్రెయిన్ రాయబార కార్యాలయం, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఈ ఒప్పందాన్ని ధృవీకరించాయి. రష్యా దాడులు పెరుగుతున్న సమయంలో వైమానిక రక్షణ సామర్థ్యాలను ఉక్రెయిన్ పెంచుకుంటోంది. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత జెలెన్స్కీ ఫ్రాన్స్లో పర్యటించడం ఇది 9వసారి. తాజాగా జరిగిన మీటింగ్లో ఫ్రాన్స్ నుంచి రఫేల్ జెట్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఒప్పందం విలువ, విమానాల డెలివరీ డేట్ వంటి వివరాలను రెండు దేశాలు వెలువరించలేదు. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్లతో పాటు అధునాతన ఫ్రెంచ్ రక్షణ పరికరాలను కొనుగోలు చేయడానికి కీవ్ అన్వేషిస్తోందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది. దసాల్ట్ ఏవియేషన్ తయారు చేస్తున్న రఫేల్ జెట్స్ అత్యంత శక్తివంతమైనవి. ఆపరేషన్ సింధూర్లో వీటిని ఉపయోగించి పాకిస్తాన్కు చుక్కలు చూపెట్టింది భారత్. పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై బాంబులు, మిసైళ్ల వర్షాన్ని కురిపించింది. రష్యాతో సుదీర్ఘంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ఏకంగా 100 రాఫెల్ ఫైటర్ జెట్స్లను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో యుద్ధం మరింత చర్చనీయాంశంగా మారనుంది.